తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన హీరోలో నందమూరి బాలకృష్ణ గారు ఒకరు. బ్లాక్ బస్టర్లు చూసారు, ఇండస్ట్రీ హిట్లు చూసారు, అలాగే ఊహించని ఫ్లాప్లు కూడా చూసారు. కానీ 2021లో వచ్చిన అఖండ తర్వాత బాలయ్య కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 4 భారీ విజయాలు అందుకొని బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. అయితే తాజాగా వచ్చిన అఖండ తాండవం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో చాలా మంది బాలయ్య హిట్ ట్రాక్ ఆగిపోయిందా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తారు. కానీ ఇప్పుడు బాలయ్య చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తే మళ్ళీ ఒక పెద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో అఖండ నుంచి ఇప్పటి వరకు బాలయ్య ప్రయాణం ఎలా సాగింది అండ్ అలాగే రాబోయే సినిమాలపై ఎందుకు ఇంత హైప్ ఉందనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2021లో విడుదలైన అఖండ సినిమా బాలయ్య కెరియర్ లో ఒక పెద్ద మలుపు. బోయపాటి శ్రీని గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులను తీసుకొచ్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. బాలయ్య డబుల్ రోల్, అఘోర పాత్ర, పవర్ఫుల్ డైలాగ్స్, సమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కలిసి అఖండను భారీ విజయంగా నిలబెట్టాయి. ఈ సినిమా తర్వాత బాలయ్య మార్కెట్ కూడా గణనీయంగా పెరిగింది. అఖండ తర్వాత వచ్చిన సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలైంది. మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఇవన్నీ అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలం అయింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత వచ్చిన భగవంత్ కేసరి, అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాలయ్య గారి కెరీర్ లో కొత్త కోణాన్ని చూపించింది. ఎప్పుడు మాస్ యాక్షన్ చేసే బాలయ్య ఈ సినిమాలో ఎమోషన్ పాత్రలో కనిపించారు. తండ్రి కూతురు అనుబంధం, సామాజిక సందేశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో భగవంత్ కేసరి కూడా విజయవంతమైంది. అయితే ఆ తర్వాత వచ్చిన డాకు మహారాజ్ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని సాధించింది. మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. దీంతో అఖండ తర్వాత బాలయ్య వరుసగా 4 విజయాలు అందుకున్న హీరోగా నిలిచారు. అయితే ప్రతి విజయ ప్రయాణంలో ఒక బ్రేక్ రావడం సహజం. అలాగే బాలకృష్ణ గారికి కూడా అఖండ తాండవం రూపంలో ఒక ఎదురు దెబ్బ తగిలింది. అఖండ స్థాయిలో అంచనాలు ఉండడంతో ప్రేక్షకులు మరింత ఎక్కువ ఆశించారు. కానీ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఒక్క సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల బాలకృష్ణ గారి మార్కెట్ తగ్గిపోయిందని చెప్పడం కష్టం. ఎందుకంటే ఆయనకున్న అభిమాన బలం ఇప్పటికీ చాలా పెద్దది. అయితే ప్రస్తుతం బాలకృష్ణ గారి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా ఎన్బికే 111. అయితే ఈ మూవీని డైరెక్టర్ గోపీచంద్ మల్లేని గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. గోపీచంద్ మల్లేని మా సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్. బాలయ్య ఎనర్జీకి తగ్గట్టు కథను సిద్ధం చేస్తే ఈ సినిమా మళ్ళీ బాక్సాఫీస్ ని షేక్ చేసే అవకాశం ఉంది. అయితే ఎన్బికే 111 మూవీ చేస్తూనే ఇంకో మూవీని స్టార్ట్ చేశారు బాలకృష్ణ గారు. అయితే ఈ మూవీని డైరెక్టర్ కొరటాల శివ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఇది అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఎందుకంటే కొరటాల శివ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన సందేశం కూడా ఉంటుంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఇలాంటి సినిమాలతో ఆయన ప్రత్యేకతను చూపించుకున్నారు. బాలయ్య కొరటాల శివ కాంబినేషన్ ఇప్పటి వరకు రాలేదు. అందుకే ఈ కాంబినేషన్ పై అంచనాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఆదిత్య 999. ఇది కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆదిత్య 369 కి కొనసాగింపుగా వస్తున్న ప్రాజెక్ట్. ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అధికారికంగా ప్రకటన రావడంతో ఈ ప్రాజెక్ట్ పై మళ్ళీ చర్చ మొదలైంది. సరైన కథ, సరైన ప్రజెంటేషన్ ఉంటే ఇది బాలయ్య కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. సో ఫైనల్ గా 2021 వరకు బాలయ్య కెరీర్ లో ఎన్నో హిట్స్ అండ్ అలాగే ఫ్లాపులు వచ్చాయి. కానీ అఖండ తర్వాత వరుసగా 4 విజయాలు అందుకోవడం సాధారణ విషయం కాదు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఈ 4 సినిమాలు బాలయ్య స్టార్డమ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అఖండ తాండవం నిరాశపరిచిన ఎన్బికే 111, కొరటాల ప్రాజెక్ట్ అండ్ అలాగే ఆదిత్య 999 ఈ 3 ప్రాజెక్ట్స్ తో బాలయ్య మళ్ళీ భారీ వేటకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నారు. మరి ఈ సినిమాల్లో ఏది అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.